హాయ్ అండి. ఈరోజు వీడియోలో ప్లమ్ కేక్ ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఒక బౌల్ తీసుకోండి. ముందుగా ఆరెంజ్ జ్యూస్ని తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఏదైనా ఒక బౌల్ను కొలతగా తీసుకుని దాంట్లో సగం వరకు ఆరెంజ్ జ్యూస్ని తీసుకోండి. ఇందులో 2 స్పూన్ల జీడిపప్పు, 2 స్పూన్ల బాదం పప్పు, 2 స్పూన్ల కిస్మిస్, ట్రూటీ ఫ్రూటీ తీసుకోవాలి. మీ దగ్గర ఉంటే అన్ని కలర్స్ వేసుకోండి, లేకపోతే ఏ కలర్ ఉంటే ఆ కలర్ వేసుకోవచ్చు. వేరే డ్రై ఫ్రూట్స్ కూడా వాడుకోవచ్చు. ఖర్జూరం, పంకిన్ సీడ్స్ అలాంటివి కూడా వేసుకోండి. వీటన్నిటిని ఒకసారి కలుపుకుని నేను 2 గంటల పాటు నానబెట్టుకున్నాను. మీరు ఓవర్ నైట్ కూడా నానబెట్టుకోవచ్చు. నెక్స్ట్ డే చేసే పనులైతే ఈరోజే నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి. ఈ ఆరెంజ్ జ్యూస్ని అబ్జర్వ్ చేసుకుని ప్లమ్ కేక్ చాలా టేస్టీగా వస్తుంది. స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకోండి. కళాయి వేడెక్కినాక సిమ్లో పెట్టేసి ఏ బౌల్ కొలత తీసుకున్నా అదే బౌల్తో ఒక బౌల్ పంచదార తీసుకోండి. ఒక 5 నిమిషాలు అలా వదిలేసి ఇలా కొంచెం కలర్ వస్తుంది అనిపించుకుని కలుపుతూ ఉండండి. సిమ్లో పెట్టుకునే చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా. ఇలా పంచదార కరిగినాక ముందుగా అదే బౌల్తో సగం వరకు వాటర్ని వేడి చేసి పెట్టుకోండి. వేడి చేసి పెట్టిన వాటర్ని ఇలా పంచదార కరిగినాక ఇందులో కొద్ది కొద్దిగా వేస్తూ బాగా కలుపుకోండి. మరీ థిక్గా కాకుండా మరీ పల్చగా కాకుండా షుగర్ సిరప్ రెడీ అవ్వాలి. ఇలా తయారైన దాన్ని పక్కకు పెట్టుకోండి చల్లారే వరకు. ఒక ప్లేట్ తీసుకుని ఒక జల్లెడ తీసుకోండి. అన్నిటికీ ఇదే బౌల్ కొలత యూజ్ చేయాలండి. ఒక బౌలు గోధుమ పిండి తీసుకున్నాను నేను, మీరు మైదా పిండి కూడా తీసుకోవచ్చు. మంచి కలర్ రావడానికి కోకో పౌడర్ తీసుకుంటున్నాను. 2 స్పూన్ల కోకో పౌడర్ తీసుకుని చిన్న టీ స్పూన్ కొలతగా తీసుకుని 1 టీ స్పూన్ బేకింగ్ పౌడరు, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా అంటే కుకింగ్ సోడా కూడా వేసుకోవాలి. ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకుని ముందుగా 2 లాలిక్కాయలు, చిన్న దాల్చిన చెక్క, 2 లవంగాలు పొడి కింద చేసుకుని పెట్టుకోవాలి. ఇవి 1 టీ స్పూన్ వేసుకుంటున్నాను. వేసుకున్నాక వీటిని జల్లించుకోండి. జల్లించుకున్నాక ఒకసారి కలపండి. ఇవన్నీ కలిసేలా కలుపుకున్నాక ముందుగా 2 గంటలు నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ను ఇందులో వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఇలా బాగా కలుపుకుని పక్కకు పెట్టుకోండి. ఒక గిన్నె తీసుకుని బౌల్లో సగం వరకు సన్ఫ్లవర్ ఆయిలు, సగం కాచి చల్లార్చిన పాలు వేసుకుని సగం వరకు షుగర్ సిరప్ అనేది ఎక్కువ తక్కువ రావచ్చు కాబట్టి కొలతగా తీసుకోండి. సగం వరకే తీసుకోండి. వెనిల్లా ఎసెన్స్ ఒక చిన్న టీ స్పూన్ తీసుకున్నాను. మీరు వేసుకోకపోయినా పర్వాలేదు, ముందే ఇలాచీ అవన్నీ వేసాం కాబట్టి. వీటన్నిటిని ఒక 10 నిమిషాల పాటు బాగా కలుపుకోండి. నేను స్పీడ్ పెట్టేసి చూపించేసాను. ఒక 10 నిమిషాల వరకు బాగా కలుపుకున్నాక ముందుగా రెడీ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ గోధుమ పిండిది ఇందులో వేసుకుని ఒక 10 మినిట్స్ పాటు ఒకే మెథడ్లో ఒకే డైరెక్షన్లో బాగా కలుపుకోండి. బాగా కలపండి కలిసేలా. ఇది మరీ పలచగా ఉండకూడదు, మరీ థిక్గా ఉండకూడదు. ఈ విధంగా ఉండాలి. బాగా కలుపుకున్నాక పక్కన పెట్టుకోండి. కేక్ ప్యాన్ తీసుకుని మీరు అల్యూమినియం అయినా తీసుకోవచ్చు, స్టీల్దైనా తీసుకోవచ్చు, ఇంట్లో ఉండే ఏ గిన్నె అయినా తీసుకోవచ్చు. తీసుకున్నాక ఒక స్పూన్ ఆయిల్ వేసి ఇలా స్ప్రెడ్ చేయండి ఆయిల్ అంతా. ఇందులో గోధుమ పిండి చల్లండి, ఒక స్పూన్ వరకు చల్లి బాగా పట్టేలాగా చుట్టూరా కూడా బాగా స్ప్రెడ్ చేయండి.
మిగతా ఎక్స్ట్రా పిండిని తీసేయండి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని ఇందులో వేసుకోండి. మూడు సార్లు వరకు ఒక ట్యాప్ చేయండి. లమ్స్ ఏమీ లేకుండా సమానంగా వస్తుంది. ముందుగానే కేక్ తయారు చేసి గిన్నెని 10 నిమిషాలు హీట్ చేసి పెట్టుకోవాలి. మీరు ఒక దళసరి గిన్నె పెట్టుకుని ఇందులో ఇసుక వేసుకోండి. ఇసుక బదులు మీరు సాల్ట్ కూడా వేసుకోవచ్చు. ఒక ప్లేట్ని దీని మీద తిరగబెట్టండి. మీరు స్టీల్ ప్లేట్ కూడా స్టీల్ బౌల్ కానీ పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకుని ముందుగా కేక్ బ్యాటర్ వేసుకున్న బౌల్ని ఇందులో పెట్టుకుని మూత పెట్టి ఒక 50 మినిట్స్ వరకు పడుతుంది. 45 మినిట్స్ కూడా పట్టవచ్చు. మధ్య మధ్యలో తీసుకుని చూసుకుంటూ ఉండండి. ఒక 30 మినిట్స్ అయినాక ఒకసారి ఓపెన్ చేసి నేను పైన కొన్ని ఫ్రూటీ వేసాను, బాగా కనిపిస్తుంది కాబట్టి. ఇలా వేసుకుని మూత పెట్టి నేను ఇంకో 20 మినిట్స్ వరకు పెట్టుకున్నాను. అంటే మొత్తం 15 మినిట్స్ వరకు పట్టింది టైం. ఒకసారి చాక్ ఏదన్నా పెట్టి గుచ్చి చూడండి. ఇలా అంటుకోకుండా పిండి ఏమైనా అంటుకోకుండా వచ్చిందంటే రెడీ అయినట్టే. ఒకవేళ వస్తే ఇంకో 5 నిమిషాలు పెట్టుకోండి. తర్వాత ఒక 10 నిమిషాల వరకు దీన్ని ఎట్లా వదిలేసి కొంచెం చల్లారినాక చుట్టూరు ఓపెన్ అవుతుంది ఆల్రెడీ. కొంచెం చాక్ పెట్టి ఇంకా కొంచెం ఓపెన్ చేసి ఏదైనా ప్లేట్ని దీని మీద పెట్టండి, తిరగబెట్టండి. పైన ఏదైనా చాకుతో ట్యాప్ చేయండి, సులువుగా వస్తుంది. ఈ విధంగా అంతేనండి, సింపుల్గా ఇలా కేక్ తయారు చేసుకోవచ్చు. ప్లమ్ కేక్ రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ తప్పకుండా